హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు కానా ఖజానాకి వెళ్తున్నాము. అక్కడైతే బాగా తినాలని డిసైడ్ అయ్యాము. ఓ దేవుడా, మేమైతే రైలు పట్టాలు క్రాస్ చేయగానే రైలు అయితే వచ్చేసింది. మాకు సౌండ్ కూడా వినిపించలేదు, అక్కడ సిగ్నల్ కూడా లేదు. చాలా భయం వేసింది. ఇంకా మేమైతే నడుస్తూ వచ్చేసాము ఇక్కడికి. ఈ పార్కింగ్ ఏరియాతో మనకు పెద్ద పని లేదులేండి, నడుస్తూ వచ్చాం కదా అందుకే. ఇంక ఈ వాల్ పెయింటింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. చాలా ఫన్నీగా ఉన్నాయి, కార్టూన్ టైప్స్లో ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ పర్పస్లో అన్నీ ఉన్నాయి. ఇంకా వేస్ట్ యూస్ చేసి చాలా బొమ్మలు అవన్నీ కూడా తయారు చేశారు వాళ్ళు మనకి డెకరేటివ్ పీస్ లాగా. ఇంకా రోడ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మేము చాలా త్వరగా వెళ్ళాం కదా, ఎవరు అయితే ఎక్కువ మంది లేరు. అలాగే లైటింగ్స్ ఇవన్నీ కూడా ఆన్ చేయలేదు. ఇంకా వెళ్ళగానే మా అక్క కూతురు అయితే నేను ఈ బండి ఎక్కాల్సిందే, నాకు ఈ కార్ కావాలి అంటుంది. మనం తీసుకెళ్ళడానికి కుదరదు, కావాలంటే ఒక రైడ్ వేద్దామని చెప్తే సరే అనింది. మా దరిద్రం ఏంటో కానీ దాంట్లో ఛార్జింగ్ అయితే అస్సలు లేదన్నారు. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేస్తే తప్ప ఇంకా ఏమీ ప్రయోజనం ఉండదు. సరే అది ఛార్జింగ్ ఎక్కేంత వరకు మనం ఇంకేదైనా చూద్దాం అనేసి అంటే, సరే నాకు కార్ అక్కర్లేదు, నాకు ఆ మిక్కీ మౌస్ ఎక్కుతా అంటుంది. అంత పైకి మేము ఎక్కించే సాహసం చేయాలనుకోవట్లేదు. ఇదైతే ఆడుకో కార్ ఎక్కేంత వరకు అంటే నాకు అదేం వద్దు అని చెప్పి ఏడుస్తుంది. సరిపోయింది, అనవసరంగా తీసుకొచ్చాం అనుకున్నాం. తప్పదు, ఇంకా పిల్లలంటే అంతే కదా. సరే నాకు ఆ గుర్రం ఎక్కిస్తారా అంది. సరే ఎక్కిస్తాం, నువ్వు మసంగా ఉంటావా నవ్వుతావా అంటే సర్లే అంటుంది. వీడియో తీయకు అనేసి అంటుంది. నెక్స్ట్ అయితే గుర్రం ఎక్కింది. పాపం దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా దాని ముఖంలో అయితే అసలు హ్యాపీనెస్ మొత్తం పోయింది. ఎందుకంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఆడుకుందామని వచ్చింది ఇక్కడికి. తీరా చూస్తే వేడిలో కూడా ఛార్జింగ్ లేదంటున్నారు. సరే అంకుల్ని అలాగే రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడు కాయిన్స్ అయితే. అవి చాలా స్లోగా తిరిగినాయి. పాపం ఏడవాలో నవ్వాలో అర్థం అవ్వలేదు దానికి, అంత స్లోగా తిరుగుతుంటే. చాలా కన్ఫ్యూజ్లో ఉంది, ఏమవుతుందో తెలియక కూడా. అది స్టార్ట్ అవుతుంది అనుకుంటుంది, యాక్చువల్లీ ఎండ్ అయిపోయింది. ఒక 2 రౌండ్లు తిరిగి స్లో నుంచి ఫాస్ట్ వెళ్తుంది కదా, అలాగే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు అది. నెక్స్ట్ అయితే మేము తినడానికి వచ్చేసాం. ఇంకా ఆడుకున్న తర్వాత అదైతే కార్ గురించి మర్చిపోలేదు. ఇది తిను, నీకు ఆడిపిస్తాము అంటే అప్పుడు సరే అంటుంది. మేమైతే ఒక సమోసా కచోరీ ఇంకా కట్లెట్ కచోరీ పెట్టుకున్నాము. ప్లేట్ పానీపూరి చెప్పాను, కచోరీ ఇవన్నీ వచ్చాయి. ఇంకా నా పానీపూరి కూడా వచ్చేసింది అనమాట. నేనైతే పానీపూరి తినడం స్టార్ట్ చేశాను. నాకు ఈ పానీపూరి పెద్ద టేస్ట్ అనిపించలేదు, ఓకే అనిపించింది. ఎందుకో నిజంగా అయితే బయట తిన్న పానీపూరితో కంపేర్ చేస్తే ఈ పానీపూరి నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ పూరి అంతా కూడా ఆర్టిఫిషియల్ అనిపించింది నాకు. క్రంచీగానే ఏం లేదు, చాలా గట్టిగా ఉన్నాయి యాక్చువల్లీ. పర్లేదు, ఇంకా ఏం చేస్తాం, బిల్ పే చేసినాం కదా, తినక తప్పదు, వేస్ట్ చేయలేం కదా. మా పెద్దమ్మ కూతురు తిను కార్తె అని, తనకైతే కచోరీ బాగా నచ్చిందంట. అంత బాగుంటే నేను ఎందుకు ఊరుకుంటాను, నేను తిన్నాను. దీనికైతే ఐస్ క్రీమ్ బాగా నచ్చిందంట. ఇదైతే అసలు మర్చిపోలేదు కార్ పంచాయతీ. లాస్ట్కి అయితే కార్ ఎక్కించినాము, చాలా ఆనందంగా ఉంది తను. ఇంకా లాస్ట్కి మా లవ్లీ నవ్విన తర్వాతే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఈ రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఉంటుంది. ఇంకా మేమైతే బాదం పాలు తాగాము ఇంటికి వెళ్ళే రూట్లో. ఈ బాదం పాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా లవ్లీకి కూడా బాదం పాలు తాపించాము, దానికి నచ్చింది. నార్మల్గా అయితే ఆ పిల్ల టేస్ట్ లేకపోతే అసలు తాగదు. బాదం పాలు తాగి ఐస్ క్రీమ్ తినేది, అంతే కడుపు ఫుల్ అయిపోయిందంట.